ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును, భూమి అంత భాగములో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలో నుండి గాలిని రావించును. చూడండి, తన ధనాగారములో నుండి అట గాలిని విడుదల చేస్తాడట దేవుడు. చప్పట్లు కొడదాం. జాగ్రత్తగా వినాలిక. తన ధనాగారములో నుంచి మొదటిగా గాలి విసిరి ఆ యొక్క తీర్పు నుంచి ప్రజలను తప్పిస్తుంది వాయువు. రెండవదిగా గాలి వచ్చి పొట్టును సంహరిస్తుంది. మూడవదిగా గాలి వచ్చి మిడతలను సంహరిస్తుంది. చివరిగా గాలి వచ్చట ఎక్కడ నుంచి ఇక గాలి బయలుదేరుతున్నది? హల్లెలూయా. దేవుని యొక్క ధనాగారములో నుంచి గాలి బయలుదేరుతున్నదట. ఈ దేవుని యొక్క ధనాగారము అంటే ఏంటిది? చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపవన్ను గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును చూడండి మనకు అనుగ్రహించెను. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ధనాగారము ఇది దేనికి సాదృశ్యం అంటే ఆత్మ సంబంధమైన ప్రతి దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ధనాగారము దేనికి సాదృశ్యం అంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదానికి సాదృశ్యం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో నుండి అట చివరిగా దేవుడు ఏం చేస్తాడంటే ఒక గాలిని విసురుతాడట. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా తీర్పు నుంచి తప్పించినాడు, రెండవదిగా పొట్టును తొలగించినాడు, మూడవదిగా మిడతలనే అపవాది నుంచి తప్పించిన తర్వాత ఇక గాలి ఎక్కడి నుంచి బయలుదేరుతున్నదంటే దేవుని యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో నుండి గాలి బయలుదేరుతున్నది. ఇది ఏంటిదంటే ఫైనల్ టచ్ అప్. ఆమెన్, హల్లెలూయా. చూడండి, ఒక పోడియం తయారు చేసిన ఈ యొక్క రీడింగ్ డెస్క్ తయారు చేసిన తర్వాత ఈ యొక్క కార్పెంటర్ ఏం చేస్తాడంటే రకరకాల ఆ యొక్క సాల్ట్ పేపర్తో దానిని కార్వింగ్ చేసిన తర్వాత అన్ని కంప్లీట్ అయిపోతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్ పేపర్ని ఉప్పు కాగితంతో రుద్దిన తర్వాత ఎంత చేసినా కానీ అది చెక్కలాగానే ఉంటుంది. కానీ చివరిగా దానిని ఏం చేస్తాడంటే ఒక మంచి పాలిష్ తోని దానిని పాలిష్ చేయగానే దానికి అందం వస్తుంది. దేవుడు కూడా గాలిని పంపించి మొత్తము తీసివేయవలసిన అన్ని కూడా తీసివేసి ఇక పాలిష్ చేసే టైం వచ్చింది. ఆమెన్, హల్లెలూయా. పాలిష్ చేసే టైంలోనట తన ఆశీర్వాదములో నుండి అట, ఆమెన్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో నుండి ఒక గాలి బయలుదేరుతుందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో నుంచి బయలుదేరిన ఈ గాలి ఒక వ్యక్తిలో గాని ప్రవేశించినప్పుడు ఈ గాలిని ఈ యొక్క వ్యక్తిలో ప్రవేశించటమును బట్టి ఈ వ్యక్తి ఏ విధంగా మారిపోతాడో చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. క్రీస్తునకు కలిగిన సంపూర్ణత. ఆమెన్. ఆశీర్వాదము అనే ఆ యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో నుంచి వచ్చిన ఈ వాయువు ఏం చేస్తుందంటే క్రీస్తు యొక్క స్వరూపంలో మనల్ని మార్చేస్తుంది. క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్. కార్పెంటర్ గాని ఆ యొక్క పాలిష్, ఫైనల్ పాలిష్ ఏ విధంగా వేస్తాడో
లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ అప్ మన లైఫ్ లో ఎప్పుడు జరుగుతుందంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములో నుంచి వాయువు బయలుదేరుతుంది. ఆమేన్. ఈ వాయువు బయలుదేరి మనలో ఏం చేస్తుందంటే మనల్ని క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తుంది. ఆమేన్. క్రీస్తు యొక్క స్వరూపంలోకి మనల్ని మార్చుకొని వెళ్తుంది. అందుకని చదవండి 4:14-15 చదవండి. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమై ఉన్నట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ ఫైనల్ గాలి ఏం చేస్తుందంటే మనల్ని క్రీస్తు వలె మార్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని క్రీస్తు యొక్క సంపూర్ణతలోకి తీసుకొని వెళ్తుంది. ఆమేన్. ఐ వాంట్ టు టెల్ యు ఎవ్రీబడి, అభిషేకం అనేది అంత ఈజీగా ఓవర్ నైట్ లో వచ్చేది కాదది. We must pay the price for that anointing. మనము ఆ అభిషేకం పొందుకోవటానికి మనము వెల చెల్లించాలా. ఆమేన్. ఆమేన్. వెల చెల్లించాలా బిడ్డ. మనము అంత ఈజీగా రాత్రి వచ్చేది కాదు ఈ అనుభవం. దీనికోసము వెల చెల్లించాలా. బికాస్ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆశీర్వాదాల కంటే అతి శ్రేష్టమైన అనుభవము పెంతికోస్ట్ అనుభవం. Pentecost is not a denomination. Pentecost is an experience. Amen. That is a supernatural experience. అది అసాధారణమైన అనుభవం. ఈ అసాధారణమైన అనుభవము ఒక వ్యక్తిలో ప్రవేశించినప్పుడు తొలగించవలసిన అన్ని కూడా దేవుడు తొలగించి క్రీస్తు సంపూర్ణతలోకి నిన్ను మార్చేసి నీలో ఉన్న భయమును మస్తును సమస్తమును కూడా తొలగించి ఒక సింహము లాగా ఈ భూమి మీద నువ్వు అడుగు పెడతావంతే. హల్లెలూయా. ఈ భూమి మీద సింహాలు లేరు కాబట్టి ఉజ్జీవాలు ఆగిపోతున్నాయి. Where are those Elijahs? నేను ఒక బుక్ చదువుతా ఉన్నా. Where are those Elijahs? ఆ దైవ సేవకుడు ఏడ్చుకుంటూ ఆ బుక్ రాసినాడు. ఆ బుక్ నేను చదివినాను. ఆయన భారముతో రాసినాడు. ఏంటిదంటే Where are those Elijahs? ఈ దినాలలో ఏమైపోయినారు ఆ ఎలీషాలు, ఆ ఏలియాలు ఎక్కడ పోయినారు? ఆ మొదటి శతాబ్దంలో ఉన్న పేతురులు ఎక్కడికి వెళ్ళిపోయినారు? ఆ చార్లెస్ విన్నీ, డిఎల్ మోడీ భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసిన ఆ ప్రవక్తల అభిషేకం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమైపోతుంది మన లోకము? Where are those Elijahs? ఎక్కడికి వెళ్ళిపోయినారు? అందరూ వారి సొంత కార్యములనే చూస్తున్నారు కానీ దేవుని కార్యాలను పట్టించుకునే క్రైస్తవులు లేరు ఈ భూమి మీద. అందుకనే ఈ భూమి మీద ఏలియాలు, ఎలీషాలు మనము చూడలేకపోతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఈ పెంతెకోస్తు దినమున అపోస్తులు ఎప్పుడైతే అభిషేకించబడ్డారో ఆ దినం నుంచి ప్రారంభించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. పెంతెకోస్ట్ గివెన్ బర్త్ టు evangelism. Amen. Pentecost given birth to gospel. పెంతెకోస్తు అనుభవం ఏం చేసిందంటే సువార్తకి జన్మనిచ్చింది. సువార్త అనే దానికి జన్మనిచ్చింది పెంతెకోస్తు దినం, పెంతెకోస్తు యొక్క అనుభవం.
ఈ పెంతెకోస్తు అనుభవం లేకపోతే సువార్త అనుభవం లేదు. ఈ పెంతెకోస్తు ఏం చేసిందంటే గాస్పల్ కి, ఇవాంజలిజం కి ఇదొక జన్మనిచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క బలమైన మహిమ కలిగిన అనుభవంలోకి వీరు వెళ్ళక ముందు ఆ యొక్క మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. అందుకనే ఈ యొక్క అభిషేకం దానికి మనం వెల చెల్లించాలా. మనకి ఎట్లుండాలంటే ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలా, ఆ హంగర్ ఉండాలా, ఆ థర్స్టీ ఉండాలా, ఆ దాహం ఉండాలా. ప్రభువా, యాకోబు వలె నీవు నన్ను దీవించేదాకా నేను వదిలిపెట్టాను. ఆమెన్, హల్లెలూయా. నీవు నన్ను ఆశీర్వదించేదాకా నేను వదిలిపెట్ట ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో గోజాడినప్పుడు, దేవుని కోసం చంపుకున్నప్పుడు, దేవుని కోసం మనలో ఉన్న ఆ పొట్టంతా కూడా తొలగించినప్పుడు, దేవుని కోసము త్యాగము చేయవలసినవన్నీ కూడా మనం త్యాగం చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఆ మహిమ కలిగిన అనుభవముతో నింపుతాడు. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. మేము మీలాగానే ఒక డ్రైగా, ఒక రిలీజియస్ స్పిరిట్ తోని, ఒక ట్రెడిషనల్ స్పిరిట్ తోని మా ఆధ్యాత్మిక జీవితంలో మేము ముందుకు సాగుతూ ఉండేవారం. యేసయ్యను ఎక్కువగా ప్రేమించేవారం కాదు. యేసయ్య మీద ఆ యొక్క ప్రేమ ఉండేది కానీ అంతగా ప్రేమించేవారం కాదు, కానీ ఆయనని ఇష్టపడేవారం. పేతురు ఇష్టపడ్డట్టు ఇష్టపడేవారం అంతే. యేసయ్యని మేము గాఢంగా ప్రేమించలేకపోయినాం కానీ యేసయ్యని ఇష్టపడేవారం అంతే. అపోస్తులు ఇష్టపడ్డట్టు, పేతురు ఇష్టపడ్డట్టు. పీటర్, డూ యు రియల్లీ లవ్ మీ పీటర్? ఎస్ జీసస్, ఐ లైక్ యూ. పీటర్, డూ యు రియల్లీ అగాపే మీ? అంటే పీటర్ అంటున్నాడు, ఎస్ జీసస్, ఐ ఫిలియో యూ. అంటే యేసయ్యనేమో అగాపే, ఆయన దైవ సంబంధమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అంటున్నాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. చూడండి ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఈయననే మెస్సయ్య, ఈయననే దేవుడు అని అన్ని విధాలుగా నిర్ధారణ చేసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. కుళ్ళిపోయిన డెడ్ బాడీస్ లేపినాడు. ఆ యొక్క సృష్టి ఆరంభం నుంచి అప్పటిదాకా కూడా జరగవలసిన ఆ యొక్క ఎప్పుడు కూడా జరగని కార్యాలు దేవుడు చేసినాడు. అంతేకాక ఆ రూపాంతరపు కొండ మీద ఆ దేవాది దేవుడు, ఈయననే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అనేసి అన్నప్పుడు పేతురు విన్నాడు ఆ స్వరం. హల్లెలూయా. ఎంత క్లియర్ గా అన్ని విన్నారు, అన్ని చూసినారు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టడం చూసినారు. కానీ సిలువకు అప్పగింపబడ్డప్పుడు యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు అనేసి అన్నాడు. ఆ సిలువ దగ్గర యోహాను తప్ప అందరు కూడా ఎస్కేప్ అయిపోయినారు. యూదులకు భయపడి తలుపులు వేసుకున్నారు. ఈ భయంకరమైన అనుభవంలో, యేసయ్యని ఇష్టపడిన అనుభవంలో, కానీ యేసయ్యని ప్రేమించే అనుభవంలో పేతురు, యాకోబు, యోహాను, అపోస్తులు ఎప్పుడు వెళ్ళినారంటే పెంతెకోస్తు దినమున ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాతనే. అందుకని శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ నా ఆత్మ ద్వారానే అని దేవుడు అంటానికి కారణం, ఒక విశ్వాసి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అనుభవంలోకి వెళ్ళకపోతే మనము ఈ భూమి మీద బ్రతికి జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. మేము కూడా అదే జీవితాన్ని జీవించినాం. కానీ ఎప్పుడైతే ఆ మహిమ కలిగిన అనుభవంలోకి వెళ్ళినామో యేసయ్యని గాఢంగా ప్రేమించడం ప్రారంభించాం. యేసయ్యకి అయిష్టమైన జీవితాన్ని వదిలిపెట్టుకున్నాం. దేవుని కోసము, యేసయ్య కోసం త్యాగం చేయవలసినవన్నీ కూడా త్యాగం చేసినాం. ఒకటి, మనం యేసయ్యని ప్రేమిస్తే, మనం యేసయ్యతో సహవాసం చేస్తే, మనం యేసయ్యని ప్రేమిస్తే యేసయ్యతో సహవాసం చేస్తాం. అవునా? హల్లెలూయా. మనము యేసయ్యని ప్రేమిస్తేనే యేసయ్యతో సహవాసం చేస్తాం. యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్య సంపూర్ణతలోకి మనం మార్చబడతాం. చప్పట్లు కొట్టాడు. దొంగతో సహవాసం చేస్తే దొంగ బుద్ధులు వస్తాయి. సినిమాలు చూసేటంతో సహవాసం చేస్తే
సినిమాలు చూడాలని ఆశ కలుగుతుంది. యేసయ్యతో సహవాసం చేస్తే యేసయ్య యొక్క సంపూర్ణత మనకు వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుందంటే బిడ్డ, అది నువ్వు యేసయ్యను ఎక్కువగా ప్రేమించినప్పుడు, ఆయనతో గడుపుతున్నప్పుడు. ఈ భూమి మీద దేవుడు మన నుండి ఏమి కోరటం లేదు, కానీ మనం ఎవరిలాగా ఉండాలంటే యేసయ్యలాగా మనం మారిపోవాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసయ్య స్వరూపంలో సంపూర్ణతలోకి సార్వత్రిక సంఘము రావాలని దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు. కాబట్టి 4వదిగా గాలి దేవుని యొక్క ధనాగారములో నుంచి బయటికి వచ్చింది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో నుంచి ఆ గాలి ఎందుకు బయటికి వచ్చిందంటే క్రీస్తు యొక్క స్వరూపములో నిన్ను మార్చటానికే. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గాలి వచ్చింది, ఈ పనులన్నీ కూడా చేసి ముగించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక 2వదిగా వచ్చింది ఎవరు చెప్పాలా? అగ్ని బయలుదేరింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ గాలి వచ్చి ఏం చేస్తుందంటే వాతావరణమునంతా కూడా క్లియర్ చేస్తుంది నీ జీవితంలో. ఆమేన్. ఈ అగ్ని వచ్చి ఏం చేస్తుందంటే నీలో స్థిరపడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. వాతావరణమును మార్చేది ఈ గాలి. నెక్స్ట్ అగ్నిని దేవుడు ఎందుకు పంపించినాడంటే ఈ అగ్ని వచ్చట నీలో స్థిరపడిపోతూ ఉంటది. స్థిరపడిపోయి ఏం చేస్తుందంటే లోపట మండుతూ ఉంటది. ఆ లోపట అగ్ని మండుతా ఉంటే నువ్వు మండుతా ఉంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకు అపోస్తలులు ఒక్క దగ్గర నిలవలేకపోయినారంటే లోపట అగ్ని ఏం చేసిందంటే వారిని మంటించింది. ఒక అడవిలో గాని మంట అది మనం వేస్తే అక్కడనే ఉంటది, కానీ ఆ అగ్ని ఏం చేస్తుందంటే ఆ అరణ్యమునంతా కూడా తగలబెడుతుంది. హల్లెలూయా. గాలి వచ్చింది, వాతావరణమును క్లియర్ చేసింది. అగ్ని వచ్చి స్థిరపడ్డది. స్థిరపడిన ఈ అగ్ని ఏం చేసిందంటే అరణ్యము అనే ఈ లోకములోకి ప్రవహించటం ప్రారంభించింది. హల్లెలూయా. కొంచెము అగ్ని అరణ్యమును తగలబెడితే 120 మందిలో దిగిన అగ్ని ఎంత తగలబెడుతుంది లోకాన్ని. హల్లెలూయా. ఒక వ్యక్తిలో దిగిన అగ్ని, ఆ అగ్ని ఆ వ్యక్తిని ఏం చేసిందంటే మెడ్రాస్ లో తెచ్చి పడేసింది. ఆయననే థోమా. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక వ్యక్తిలో అగ్ని ప్రవేశించి ఆ వ్యక్తి ఒక వ్యక్తిని అమెరికాలో పడేసింది. ఒక వ్యక్తిలో అగ్ని ప్రవేశించి ఆస్ట్రేలియాలో పడేసింది. ఒక వ్యక్తిలో ప్రవేశించి ఒక వ్యక్తిని అర్జెంటీనాలో, ఆఫ్రికాలో, అమెరికాలో, లండన్ లో, ప్రతి దేశమంతా ఒక్కొక్క అగ్ని, ఒక్కొక్క వ్యక్తి అగ్ని అనుభవంతో అడుగు పెట్టినారు. దేశాలను తగలబెట్టినారు. హల్లెలూయా. ఒక్క వ్యక్తిలో ఉన్న అగ్ని దేశాలని తగలబెట్టింది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. అర్జెంటీనాలో ఒక తగులుకున్న ఒక అగ్ని కెరటం లేచింది. ఆయన పేరే కాలాస్ అనకొండియా. 7th grade, pumped with fire. ఆమేన్. కేవలం 7వ తరగతి చదువుకున్నాడు. 9 మంది పిల్లలు వారికి. 7వ తరగతి చదువుకున్న ఆ సేవకునిలో అగ్ని దిగిందంతే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క ప్లానెట్ లో, ఈ గ్లోబ్ లో ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేసింది ఏంటంటే అర్జెంటీనా రివైవల్. ఈ అర్జెంటీనా రివైవల్ ఏం చేసిందంటే ఆ ఒక్క వ్యక్తి ద్వారా, ఆమేన్, ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఆ అగ్ని ఏం చేసిందంటే అర్జెంటీనానంతా కూడా తగలబెట్టింది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒక్క వ్యక్తిలో ఉన్న
అగ్ని అరణ్యాన్ని తగలబెట్టింది. కానీ 120 మందిలో దిగిన అగ్ని ఏ విధంగా మారిపోతుందో మనం తెలుసుకోవాలి. నేను నమ్ముతున్నాను, ఈ అగ్ని అనుభవము లేకపోతే నీవు నీ కుటుంబంలో ఉన్న మిడతలను కూడా నువ్వు తగలబెట్టలేవు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చెయ్యలేవు ఈ అనుభవం లేకపోతే. అపోస్తలులు ఈ మహిమ కలిగిన అనుభవంలో